హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడిపోయాయండి. బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి. ఎవరికి పడిపోయాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. రాని వారు ఇలా అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియజేస్తాను. లైక్ చేయండి, అలాగే ఛానల్ ఫాలో అవుతానండి. తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. ఇక ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మత్స్యకారుల అకౌంట్లో 20,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే జమ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్రంలోని 1,30,796 మంది మత్స్యకార కుటుంబాలకు సంబంధించి వేట నిషేధ భృతినైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందించారు. ఇక నెల్లూరు జిల్లాలో కావలిలో జరిగినటువంటి కార్యక్రమంలో ఒక్కొక్కరికి అకౌంట్లకు 20,000 రూపాయల చొప్పున సీఎం చంద్రబాబు నాయుడు గారు 262 కోట్ల రూపాయలను అయితే జమ చేశారు. కాగా సముద్రంలో చేపల సంతానోత్పత్తికి వీలుగా ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14 వరకు వేట నిషేధం అమల్లో అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు సంబంధించి మత్స్యకారుల సేవలో అనే పథకం ద్వారా 262 కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మత్స్యకారుల ఖాతాకు అయితే విడుదల చేశారు. అయితే ఒక్కొక్క మత్స్యకారుడికి సంబంధించి 20,000 రూపాయల వరకు అయితే జమ అయ్యాయి. బ్యాంకుల్లో కూడా అయితే పడిపోతున్నాయి. సో చాలామందికి పడ్డాయి కూడా. సో తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. అయితే మనకు కొంతమందికి డబ్బులు అనేవి వచ్చి ఉండవు. అంటే కొంతమంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినప్పటికీ ఏంటంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ లింకప్ అనేది ఉండదు. అలాగే బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ లింకప్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉండదు. కొంతమందికి ఎన్పిసిఐ కూడా అయితే మనకు యాడ్ చేసి ఉండరు. ఎన్పిసిఐ లేకపోతే మీకు డబ్బులు అనేవి పడవు. అది మనకు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి స్కీమ్ డబ్బులు కానివ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్ డబ్బులు కానివ్వచ్చు. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ ఆఫ్ మనకు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఎన్పిసిఐ మీరు చేసుకుంటేనే డబ్బులు అనేది పడతాయి. మీరు జాగ్రత్తగా ఈ ఎన్పిసిఐ చేసుకున్నారా లేదా అనేది బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ ఈరోజు చేసుకోకపోయినా రేపైనా మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. చేసుకుంటే కనుక ఒకవేళ మీకు డబ్బులు కనుక హోల్డ్లో ఉంటే కనుక వెంటనే పడిపోతాయి. సో ఈ విధంగా మత్స్యకారులకు సంబంధించి 20,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి. అలాగే కొంతమందికి ఏటీఎంస్ అయితే ఉంటాయి. ఏటీఎంలు చెక్ చేసుకోండి. ఏటీఎంలో పడి ఉంటే ఆ డబ్బులు అనేది విత్డ్రా చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.